హైకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది హైడ్రా మీద. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. మనము ఇది ఆన్ ఫస్ట్ డే నుంచి మాట్లాడుతున్నాం. ఆన్ ఫస్ట్ డే పేదలను తాకుతున్నారు, పెద్దల సంగతి ఏంది అని అడుగుతున్నాం మనం. రేకుల షెడ్లు, ప్రహరీ గోడలే కనిపిస్తున్నాయి ఆ హైడ్రాకి, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కట్టిన టవర్లు ఎందుకు కనిపిస్తలేవని అడుగుతున్నాం మనం. ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఒక వాసవి కానీ, ఒక గోల్డెన్ కీ అని అమీన్పూర్లో ఉన్న కంపెనీ కానీ, ఇన్కార్ అని ఇంకొక కంపెనీ కానీ, వీళ్ళంతా కోర్టుకు వెళ్ళి, మనకు తెలియకుండానే కోర్టుకు వెళ్ళి, మనకు ఎలాంటి ఆర్డర్ మనకు ఎలాంటి నోటీస్ రాకుండా వాళ్ళు చాలా పగడ్బందీగా ఆ వీడియోలు డిలీట్ చేయించుకున్నారు. మనం దాని మీద మళ్ళీ వకాలత్ వేసినాం. అన్ని కేసెస్ మీద అడ్వకేట్లను పెట్టి కొట్లాడుతున్నాం. డబ్బులు కాదు అసలు, మొత్తం ఏమీ లేకుండా అయినా సరే దానికోసం మళ్ళీ ఆ వీడియోలు రికవరీ ఎట్లా చేయాలన్న ప్రయత్నంలోనే మేము ఉన్నాం. అంత దుర్మార్గం జరుగుతున్నది. ఎవరిని తప్పుపట్టాలి ఇక్కడ? న్యాయస్థానాల గురించి మాట్లాడాలన్నా, హైడ్రా గురించి మాట్లాడాలన్నా? ఏమన్నా మాట్లాడితే న్యాయస్థానాల గురించి మాట్లాడితే ఇది కంటెంప్టు. నువ్వు మళ్ళీ మా కంపెనీ ఎందుకు పేరు తీసినా మళ్ళీ వాడు దానికి పైకి మళ్ళీ పోతాడు. ఎవరిని తప్పుపట్టాలా? ఇన్ని జరుగుతుంటే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే కదా. గవర్నమెంట్దే కదా. ఒక వ్యవస్థను ఏ గవర్నమెంట్ అయితే ఒక హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసిందో హైడ్రాది కూడా బాధ్యత ఉన్నది కదా. మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నదని మీకు తెలియదా? అసలు సజెషన్స్ ఇచ్చేదే వీళ్ళు కదా. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే సజెషన్స్ ఇస్తారు వీళ్ళకి. ఫలానా లైన్లో వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఆ వీడియోలు డిలీట్ అయితే నీకు ఏ ఇబ్బంది ఉండదని. మా కెరీర్ ఈ రోజుతో, రేపటితో, వారం రోజులతో, 10 రోజులతో అయిపోదు. జీవితాంతం సచ్చదాకా మేము ఇదే పని చేసుకుంటూ వెళ్తాం. కొట్లాడు, మాతోనే కొట్లాడు. నువ్వు ఏ పాటి కొట్లాడతారో, ఎన్ని రోజులు కొట్లాడతారో ఇట్లా కొట్లాడండి, చూద్దాం. మేము కూడా, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అందుకే మేము వకాలత్ వేసినాం. మేము కూడా వాటి మీద ఫైట్ చేస్తాం, బరాబర్ చేస్తాం. నిన్న హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. పేదలనే కాదు, పెద్దలను కూడా తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలు కూల్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలను కూడా తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకేమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికి వాడల్లో అక్రమ నిర్మాణాలు కూల్చేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల ఆక్రమణలు కూడా తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది. మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని 329/1, 329/2, 329/3 సర్వే నెంబర్స్లో ఉన్న 6 ఎకరాల 10 గుంటల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ షామ్స్ ఫాతిమా ఖాన్ మరొకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ వక్ఫ్ బోర్డు సీఈఓ రాసిన లేఖ ఆధారంగా వాల్టా చట్టం కింద తహసీల్దార్ నోటీసులు ఇవ్వడం చెల్లదని, తహసీల్దార్కు ఆ అధికారం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ మీరాలం చెరువు ఆక్రమణలపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్లోని ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఒకప్పుడు హైదరాబాద్ సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్గా ఉండేది. అప్పుడు 2200 చెరువులుంటే ప్రస్తుతం 180 కూడా లేవు. ప్రస్తుతం చెరువుల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. మురికివాడల్లోని అక్రమ నిర్మాణాలనే కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చినప్పుడే ప్రజలకు మేలు చేసినట్లవుతుంది. మీరాలం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహించాలి అని ఆదేశించారు. అది ప్రభుత్వ స్థలమని తేలితే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. అది వక్ఫ్ బోర్డుదని తేలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను వక్ఫ్ బోర్డుకే వదిలేయాలంటూ పిటిషన్ పైన విచారణ మూసేశారు. అంటే హైడ్రాకు సంబంధం లేదు, ఒకవేళ అది ఆక్రమణ నిజమే అయితే ఆ వక్ఫ్ బోర్డే తేల్చుకోవాలని చెప్పింది. పిటిషన్ని కూడా క్లోజ్ చేసి పడేసింది. హైకోర్టు అడుగుతున్న ప్రశ్నకి హైడ్రా కమిషనర్ రంగనాథ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం సమాధానం చెప్తారు? గీడ నానక్రామ్గూడ దగ్గర, ఆడ ఔటర్ రింగ్ రోడ్ పోతే నానక్రామ్గూడ దగ్గర ముదిరాజు ఫ్యామిలీ వాళ్ళకాడ 9 ఎకరాలు ఉంది. చెరువు ఏమో రోడ్ అవతల చెరువు, మధ్యలో రోడ్డు, యువతల వాళ్ళు వాళ్ళ భూమిలోనే
డైరీ లాగా కొన్ని పశువులు ఏవో పెంచుకుంటూ వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళేం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేరు కదా పాపం. పోయిపోయింది దబా 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 మొత్తం కూలగొట్టి వచ్చిండు. మరి ఆ పక్కనే వైన్ షాప్ ఉంది ఒకటి, మరి దానికి ఎందుకు కూలగొట్టి దాన్ని నోటీస్ ఇచ్చి వచ్చిండు. మరి దానికి ఎందుకు నోటీసు, వీళ్ళకి ఎందుకు కూలగొట్టినావు రాత్రికి రాత్రే, అది కూడా ఆదివారం శనివారం చూసి? ఎంత అన్యాయం అండి ఇది. మేము అడుగుతున్నాం, మైసమ్మకుంట చెరువు అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్చావు? బాచుపల్లి కోమటికుంట చెరువుని ఎందుకు కూల్చావు? దాని ఎదురుగా ఉన్న ఎర్రకుంట కనిపిస్తుంది, దాని రోడ్ యువతలే ఉన్న కోమటికుంట చెరువు కబ్జా చేసిన ఒక పెద్ద దొంగ ఉన్నాడు, తెలంగాణ రియల్ ఎస్టేట్ మాఫియా దొంగ. మరి వాడికి సంబంధించిన ఎందుకు కూలగొట్టావు? అమీన్పూర్ 152 సర్వే నెంబర్లో దొంగలు మొత్తం లేఅవుట్ మీద లేఅవుట్ వేసి కడుతున్నారు, మరి అవెందుకు కూలగొట్టావు? నార్సింగి 2 అనే చెరువు మొత్తం చెరువు అంతా కబ్జా చేసి చెరువు మధ్యలో 45 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు ఫినిక్సోడు, వాందెందుకు కూలగొట్టావు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని పదుల వీడియోలు చేసినాం మేము గ్రౌండ్కి వెళ్ళి. మరి వాటి మీద ఎందుకు చర్యలు ఉండవు? హైకోర్టు కూడా అదే అడుగుతున్నది. అందుకే ఏ హైడ్రాని ఎంత గొప్పగా తెచ్చారో అదే హైడ్రా రేవంత్ రెడ్డిని సగం ముంచింది. ఇప్పటికి కూడా మారతలేరు అయినా కూడా. మరి ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్థలాలు కూడా రక్షించాలన్న దాంట్లో భాగంగా వచ్చారు కదా. మరి ఆడ కొండకల్ తాండాలో వెలిమేల తాండాలో బిలాదాఖలా భూమి అంటే గవర్నమెంట్ భూమి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో కబ్జా చేస్తుంటే అది ఎందుకు వెనక్కి తీసుకోరు? కనబడదు మీకు అది.